ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల బాత్రూముల్లో రహస్య కెమెరా పెట్టి 300 వీడియోలు తీసి అమ్ముకున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వంతో రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇదే క్రమంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా షాక్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని వైఎస్ షర్మిల కోరారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. చదువు సంస్కారం నేర్పాల్సిన విద్యా సంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమన్నారు. కాలేజీలో పర్యవేక్షణ కొరవడిందనడానికి ఇది సజీవ సాక్ష్యమని షర్మిల విమర్శించారు. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణమన్నారు. కాసుల కక్కుర్తి తప్ప భద్రతా ప్రమాణాలు గాలి కొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అన్నారు. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు, ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలన్నారు. తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని, సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలన్నారు. బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలన్నారు. రాజకీయ నాయకుడి కొడుకా కూతురా కాదని, కెమెరాలు పెట్టింది ఎవరైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనని షర్మిల తెలిపారు. బాత్రూంలో రికార్డైన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వచ్చే వారంలోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తానని హెచ్చరించారు. విద్యార్థినులతో మాట్లాడతానని, వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందన్నారు.